హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 14. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, గుడ్ మార్నింగ్ సార్. మృదు మధురంగా వినిపించిన ఆరుహి వాయిస్కి ఫైల్లో నుండి తలెత్తి చూశాడు రియాన్. ఎదురుగా సన్నని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆరుహిని చూసి షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేశాడు. మార్నింగ్ అన్నయ్య రూమ్లో ల్యాప్టాప్ స్క్రీన్పై ఆరుహి సైడ్ ఫేస్ మాత్రమే చూసిన అతను ఇప్పుడు తనని డైరెక్ట్గా చూసి అమితంగా షాక్ అయ్యాడు. షీస్ సో క్యూట్, బట్ తనలానే ఉంది, చాలా సిమిలర్గా ఉంది. మేబీ అందుకే అన్నయ్య ఈ అమ్మాయిని. ఓ గాడ్. భారంగా ఊపిరి తీసుకుని వదిలి తన ఆలోచనలను పక్కన పెట్టి బీ సీటెడ్ అన్నాడు చైర్ వైపు చూపిస్తూ. చిన్నగా తలాడించి చైర్లో కూర్చొని తన ఫైల్ని రియాన్ ముందు పెట్టింది ఆరుహి. రియాన్ ఫైల్ తీసుకుని చూస్తుంటే అతన్ని చూస్తున్న ఆరుహి కళ్ళు టేబుల్ మీద అతని ముందున్న నేమ్ ప్లేట్పై పడ్డాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ రియాన్ చక్రవర్తి. ఇంటర్వ్యూ ఎలా అవుతుందోనని టెన్షన్లో ఉన్న ఆరుహి అతని నేమ్లోని లాస్ట్ నేమ్ చక్రవర్తిని పెద్దగా పట్టించుకోలేదు. సో మిస్ ఆరుహి, మీరు ఎంవిఎస్ఆర్ కాలేజ్లో చదువుతున్నారా? ఆరుహి ఫైల్ చూస్తూ అడిగాడు రియాన్. ఆరుహి గొంతు సవరించుకుని ఎస్ సార్ అని బదిలిచ్చింది. ఇంతకుముందు మీరు ఎక్కడ వర్క్ చేశారు? ది పాక్ హోటల్ సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ హోటల్. అక్కడ జాబ్ ఎందుకు వదిలేశారు? ఆమె వైపు చూస్తూ అడిగాడు రియాన్. ఇట్స్ జస్ట్ సమ్ పర్సనల్ రీజన్ సార్. చెరగని చిరునవ్వుతూ తడబడకుండా సమాధానం ఇచ్చింది. ఓకే. డే టైంలో కాలేజ్కి వెళ్తూ నైట్ అంతా ఇక్కడ వర్క్ చేస్తారా? కెన్ యూ మేనేజ్ ఇట్? ఎస్ సార్. నేను సింగిల్గా ఉంటాను, సో నా ఎక్స్పెన్సెస్కి నాకు నిజంగా ఈ జాబ్ చాలా అవసరం. సో మీకు ఈ ప్రపంచంలో ఎవరు లేరా? ఆరుహి తల అడ్డంగా ఊపుతూ, నాకు స్టెప్ మదర్ అండ్ బ్రదర్ ఉన్నారు, బట్ నేను వారితో కలిసి ఉన్నాను అంది బాధను దాచుకుంటూ. దెన్ ఎవరితో ఉంటారు? నా ఫ్రెండ్తో స్టే చేస్తున్నాను. రియాన్ చైర్లో వెనక్కి వాలి ఆరుహి వైపు చూస్తూ, మీరు హోటల్కు రిసెప్షనిస్ట్గా వర్క్ చేయాలి. దాంతోపాటు ఈ హోటల్ చైర్మన్కి అసిస్టెంట్గా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నో సార్. రియాన్ మొహంలో చిరునవ్వు చేరింది. అయితే మీరు ఈ జాబ్కి పర్ఫెక్ట్. దిస్ జాబ్ ఈజ్ యువర్స్. కంగ్రాచులేషన్స్ అంటూ ఆరుహి వైపు చేయి చాపాడు. సంతోషంతో ఆరుహి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. హ్యాపీగా నవ్వుతూ లేచి నిలబడి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంది. నవ్వుతున్న ఆమె అమాయకమైన వదనాన్ని చిరునవ్వుతో పరికించి చూస్తూ ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. ఆరుహి చైర్లో కూర్చొని హ్యాపీగా చూస్తుంది అతని వైపు. మిస్ ఆరుహి, కంపెనీ రూల్స్ ప్రకారం ఈ జాబ్ కోసం మీరు కాంట్రాక్ట్ పైన సైన్ చేయాలి. ఆర్ యూ రెడీ ఫర్ దట్ అని రియాన్ అనేసరికి, ఏం కాంట్రాక్ట్ సార్? అమాయకంగా అడిగింది ఆరుహి. నువ్వు ఈ జాబ్ 2 years వరకు వదిలేయకూడదు. అండ్ ఒకవేళ వదిలేస్తే కంపెనీకి అంటే రెడ్ ఫాక్స్ హోటల్కి కంపన్సేషన్గా 50 lakhs పే చేయాలి. రియాన్ మాటలకు షాక్తో ఆరుహి కళ్ళు పెద్దవయ్యాయి. రియాన్ పేపర్ వెయిట్ తిప్పుతూ, మీరు దీనికి అగ్రి అవ్వకుంటే మేము మీకు జాబ్ ఇవ్వలేం స్థిరంగా అన్నాడు. ఆరుహి ఆలోచనలో పడింది. కాంట్రాక్ట్ ఉంటే నన్ను ఆ హోటల్లో లాగా జాబ్లో నుండి తీసిలేరు కదా. ఒకవేళ తీసేసినా కాంపన్సేషన్ ఇస్తారు కదా. సో ఏ ప్రాబ్లం లేదు. ఈ జాబ్ వదులుకుంటే మళ్ళీ జాబ్ వస్తుందో లేదో రిస్క్ తీసుకోవద్దు అని ఆలోచనలో ఉన్న ఆరుహి, మిస్ ఆరుహి, వాట్స్ యువర్ డెసిషన్ అన్న రియాన్ వాయిస్కి తేరుకొని అతని వైపు చూసి ఐ అగ్రీ సార్ అంది ఆరుహి. హ్యాపీగా ఫీల్ అయిన రియాన్ చిన్నగా నవ్వి దట్స్ గుడ్, వెల్కమ్ టు రెడ్ ఫాక్స్ హోటల్ అని చెప్పి మేనేజర్ని పిలిచాడు. మేనేజర్ కాసేపట్లు కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్తో ప్రత్యక్షం అవ్వగా తన ముందు పెట్టాడు రియాన్. ఆరుహి హ్యాపీగా వాటిపై సైన్ చేస్తూ ఉంది. రియాన్ తన వైపు చూస్తున్నాడు. ఐఎమ్ సారీ ఆరుహి, నేను అన్నయ్య చెప్పినట్లు చేశాను. హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ మనసులో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చాడు. అన్ని డాక్యుమెంట్స్పై సైన్ చేసి రియాన్ చేతికి ఇచ్చింది ఆరుహి. టుమారో ఈజ్ యువర్ జాయినింగ్ డే. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ 2 months శాలరీ అడ్వాన్స్ తీసుకోండి. మేనేజర్ గో విత్ హర్ అన్నాడు రియాన్. ఆరుహి లేచి నిలబడి థ్యాంక్ యూ సార్ నవ్వుతూ చెప్పి క్యాబిన్ నుండి బయటికి వెళ్ళింది. తను వెళ్ళగానే రణధీర్కి కాల్ చేశాడు రియాన్. రణధీర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే వర్క్ డన్ అని అడిగాడు ఆతృతగా. నువ్వు అనుకున్నాక జరగకుండా ఉంటుందన్నయ్య అన్నాడు రియాన్ చైర్లో వెనక్కి వాలుతూ. రణధీర్ పెదవులపై చిరునవ్వు చేరింది.
దట్ మీన్స్ ఆరుహి జాబ్ కాంట్రాక్ట్ పేపర్స్పై సైన్ చేసిందా? అవునన్నయ్య. 2 years వరకు తన జాబ్ వదిలి వెళ్ళకూడదని నేను ఆమెకు క్లియర్గా చెప్పాను అని బదిలిచ్చాడు రియాన్. అయినా ఆరుహి జాబ్ యాక్సెప్ట్ చేసిందా? ఆశ్చర్యంగా అన్నాడు రణధీర్. అవునన్నయ్య. రణధీర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్స్ రా. ఇక రేపటి నుండి అన్నీ నేనే చూసుకుంటాను. ఓకే అన్నయ్య. రణధీర్ కాల్ డిస్కనెక్ట్ చేసి కళ్ళు మూసుకుని, ఇప్పుడు నువ్వు నా నుండి దూరంగా వెళ్ళాలని అనుకున్నా వెళ్ళలేవు మిస్ ఆరుహి అని తనలో తానే అనుకుంటూ నవ్వుకున్నాడు. మరోవైపు ఇంటికి చేరుకున్న ఆరుహి కిచెన్లో ఉన్న సాక్షి దగ్గరికి పరిగెత్తి తని హక్ చేసుకుని తిప్పేస్తూ, నాకు జాబ్ వచ్చింది సాక్షి అంది హ్యాపీగా నవ్వుతూ. సాక్షి సంతోషంగా చూసింది. వావ్, కంగ్రాట్స్, పెద్ద వరిపోయింది నీకు, ఇప్పుడు హ్యాపీనా? ఆరుహి సంతోషంగా తల ఊపి ఇంటర్వ్యూ గురించి అంతా చెప్పింది. ఏంటి, 2 years కాంట్రాక్టా? నువ్వు దానిపై సైన్ చేసావా? ఆశ్చర్యంగా అడిగింది. చేశాను. కాంట్రాక్ట్ వల్ల 2 years వరకు నన్ను జాబ్లో నుండి తీసేయలేరు. అసలే ఆ రణధీర్ నన్ను టార్చర్ చేయడానికి కాచుకొని కూర్చున్నాడుగా. వాడి ఇన్ఫ్లుయెన్స్తో ఈ జాబ్లో నుండి కూడా నన్ను తీసేయగలడు. కాంట్రాక్ట్ ఉండడం బెటర్ అనిపించింది నాకు. అదే నిజమేలే అంది సాక్షి నవ్వుతూ. ఇదంతా తన ఫోన్లో చూస్తున్న రణధీర్ పెదవులపై సైడ్ స్మైల్ చేరింది. పూర్ ఆరుహి, నువ్వు వచ్చేది నా దగ్గరికి. నీకు తెలియకుండా నా ట్రాప్లో పడ్డావు. పడేలా చేశాను. టుమారో మన ఇద్దరం ఎదురైనప్పుడు నీ ఫేస్ చూడాలి. అప్పుడుంటుంది నాకు అసలు మజా, హ్యాపీనెస్. ఇప్పుడు నేను నీ మీద చాలా ప్రేమతో రివెంజ్ తీసుకుంటాను అని గట్టిగా పగలబడి నవ్విన రణధీర్ కెమెరా ఆఫ్ చేసి తన పనిలో పడిపోయాడు. రాత్రి 10:30 గంటలు. సాక్షి హోటల్కి స్టార్ట్ అవ్వగా ఆరుహి డోర్ పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళింది. ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయిన రణధీర్ గ్లాస్లో వైన్ నింపుకొని సిప్ చేస్తూ స్క్రీన్ ఆన్ చేశాడు. ఆరుహి మిర్రర్లో తనని తాను చూసుకుంటూ నడుంపై చేతులు పెట్టుకుని స్టైల్గా నిలబడి ఉంది. తను క్రాప్ టాప్ వేసుకుని ఉంది. పైకి ముడిచిన జుట్టుని జారవిడిచి తల అటూ ఇటూ ఊపుతూ జుట్టుని మళ్ళీ పైకి పెట్టుకుని ముద్దుగా మూతి ముడుచుకొని మిర్రర్లో చూసుకుంటూ వయ్యారాలు పోతుంది. చాలా రోజుల తర్వాత హ్యాపీగా కనిపిస్తుంది ఆరుహి. షీఈస్ క్రేజీ. ఆమె క్యూట్ చేష్టలను దరహాసంతో వీక్షిస్తూ హాయిగా వైన్ ఆస్వాదిస్తున్నాడు రణధీర్. ఏదో సాంగ్ని హమ్ చేస్తూ రూమంతా చేతులు చాచి గిరాగిరా తిరిగి బెడ్పై పడిపోయి అలాగే నిద్రలోకి జారుకుంది ఆరుహి. డ్రింక్ ఫినిష్ చేసి స్క్రీన్ ఆఫ్ చేసి బెడ్పై వాలిపోయిన రణధీర్ క్షణాల్లోనే హాయి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏదో వర్క్ మీద అన్నయ్యతో మాట్లాడాలని అతని రూమ్కొచ్చిన రియాన్ ప్రశాంతంగా పడుకొని ఉన్న రణధీర్ని చూసి చిన్నగా నవ్వుకొని తన రూమ్కి వెళ్ళాడు. మరుసటి రోజు మార్నింగ్ రణధీర్ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి రియాన్ అప్పటికే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఏంటి విషయం? ట్రిప్కి వెళ్ళినప్పటి నుండి రోజు నాకన్నా ముందే ఇక్కడ ఉంటున్నావు అని అడిగాడు రియాన్ పక్కన కూర్చుంటూ. అన్నయ్య, నేను ఇప్పట్లానే ఉన్నాను, నువ్వే లేటుగా నిద్రలేస్తున్నావు ఇంతకు ముందు కంటే అన్నాడు రియాన్. రణధీర్ తన వాచ్ చూసుకున్నాడు. టైం 9:30 అవుతుంది. చిన్నగా నవ్వుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. నీలో ఈ చేంజ్కి చాలా హ్యాపీగా ఉందన్నయ్య. ఆల్మోస్ట్ 5 years అవుతుంది నేను ఇలా ప్రశాంతంగా పడుకోవడం, హాయిగా నవ్వుకోవడం చూసి. రియాన్ మాటలు విని అప్పటిదాకా కూల్గా ఉన్న రణధీర్ మొహం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అన్నయ్య, నువ్వు ఆరుహిని లవ్ చేస్తున్నావా? అతని మొహంలోకి చూస్తూ అడిగాడు రియాన్. రణధీర్ నుండి ఏ సమాధానం లేదు. మౌనంగా తింటున్నాడు. అన్నయ్య, ఆరుహిని చూస్తే తన గుర్తొచ్చింది. రియాన్ మాటలకు రణధీర్ మొహం కోపంతో ఎర్రబడింది. ఇడ్లీ తీసుకుంటున్న చెయ్యి ప్లేట్లోనే ఆగిపోయింది. రియాన్, డోంట్ టాక్ నాన్సెన్స్. ఆ టాపిక్ తీయకు చాలా సీరియస్ టోన్లో అన్నాడు అతని వైపు చూడకుండాని. కానీ రియాన్ పట్టించుకోలేదు. ఒక్క విషయం చెప్పన్నయ్య, నువ్వు ఆరుహిని లవ్ చేస్తున్నావా లేదా తనని ఇంకా మర్చిపోలేదా? రియాన్ మాట పూర్తవ్వకముంది రణధీర్ కోపంతో తన ప్లేట్ని నేలకేసి విసిరికొట్టాడు. బల్లున వచ్చిన శబ్దానికి అదిరిపడ్డాడు రియాన్. రణధీర్ అతన్ని తీవ్రమైన కోపంతో చూస్తూ, ఆ టాపిక్ తీయొద్దు అని చెప్పాను, ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నీకు? గట్టిగా అరిచి ఎవరెక్కడా అని కేకేశాడు. సర్వెంట్ పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చి ఎదురుగా నిలబడ్డాడు. నా మొహంలో ఏం చూస్తున్నావు, దాన్ని క్లీన్ చెయ్యి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే కోపంగా వెళ్ళిపోతుంటే రియాన్ తనకి అడ్డుగా నిలబడ్డాడు. అన్నయ్య,
ఏదో ఒక రోజు నువ్వు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతకాలం వాటి నుండి పారిపోతావు అన్నాడు రణధీర్ రియాన్ కళ్ళలోకి ఆగ్రహంగా చూస్తూ. ఇప్పుడు నువ్వు నీ నాన్సెన్స్ స్టాప్ చేయకపోతే నీ మీద చేయెత్తాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకు. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మై వే. రియాన్ను పక్కకు నెట్టేసి వెళ్ళసాగాడు రణధీర్. రియాన్ వెనక్కి తిరిగి చూస్తూ, నువ్వు ఎంత పరిగెత్తినా నీ పాస్ట్ ఇప్పటికీ ఆరోహి రూపంలో నీ ముందు నిలిచిందన్నయ్య అని గట్టిగా అరిచాడు. రణధీర్ ఆగి రియాన్ వైపు తిరిగి, ఐ డోంట్ కేర్ అని చెప్పి వెళ్తున్నాడు. అసలు నువ్వేం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? రియాన్ అరుపులు రయ్యను దూసుకెళ్లిన రణధీర్ కార్ సౌండ్లో కలిసిపోయాయి. రియాన్ అసహనంగా తల ఊపి తన రూమ్కి వెళ్ళాడు. అతను కూడా బ్రేక్ఫాస్ట్ చేసే మూడ్లో లేడు. రణధీర్ మెరుపు వేగంతో కారు నడుపుతున్నాడు. గతం తాలూకు ఆలోచనల సునామీ అతని చుట్టూ ముట్టేస్తూ మనసు మైండ్ అంతా గందరగోళంగా ఉంది. అతని చెవుల్లో ఎవరిదో అమ్మాయి గొంతు ప్రతిధ్వనించింది. ఐ లవ్ యూ రణధీర్, నువ్వంటే ప్రాణం నాకు. నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. త్వరగా మ్యారేజ్ చేసుకుందాం. రణధీర్ ఒక్కసారిగా తన కార్ బ్రేక్ వేసి భయంకరమైన కోపంతో స్టీరింగ్ వీల్పై బలంగా కొట్టాడు. వెనక నుండి వచ్చిన కార్ హారన్ మోగిస్తూ ఉండడంతో తన ఫ్రస్ట్రేషన్ని, కోపాన్ని పిడికిలి గట్టిగా వేయించి కంట్రోల్ చేసుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని కార్ స్టార్ట్ చేసి రయ్యను పోనిచ్చాడు. కాసేపట్లో ఆఫీస్కి చేరుకున్నాడు. తన క్యాబిన్కి వెళ్ళగానే డ్రాయర్ లాకర్ నుండి కొన్ని సంవత్సరాల క్రితం నాటి ఓల్డ్ న్యూస్ పేపర్ తీశాడు. అతని దృష్టి ఒక న్యూస్పై కేంద్రీకృతమై ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త రణధీర్ చక్రవర్తిని డ్రగ్ కేసులో అరెస్ట్ చేశారు. అతను బిజినెస్ ముసుగులో విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని, అతనికి అండర్ వరల్డ్తో కూడా సంబంధాలున్నాయని సమాచారం. న్యూస్ పక్కనే న్యూస్ పేపర్లు రణధీర్తో పాటు ఒక అందమైన అమ్మాయి ఫోటో కూడా వేయబడింది. ఆ న్యూస్ చూస్తూ అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ముక్కు పుటాలు అదురుతున్నాయి. దవడలు బిగుసుకున్నాయి. పిడికిలి గట్టిగా బిగించి న్యూస్ పేపర్ని తీసి లాకర్లో పెట్టేసి ఫ్రస్ట్రేషన్తో టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని నేలకేసి కొట్టాడు. కోట్ విప్పి చైర్పై పడేసి వాష్రూమ్లోకి వెళ్ళి మిర్రర్లో తనని తాను చూసుకుంటూ, నేను అప్పటింత హెల్ప్లెస్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇట్ వాజ్ ద వర్స్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. రణధీర్ కళ్ళల్లో నీళ్లు నిండి బగబగ మండుతున్న అగ్ని గోళాల్లా ఎర్రగా మారాయి. రణధీర్ గతం ఏంటి? ఆ గతంలో ఉన్న అమ్మాయి ఎవరు? రణధీర్ ఆరుహిని మాత్రమే కోరుకోవడానికి కారణమేంటి? హోటల్లో రణధీర్ని తన బాస్ పొజిషన్లో చూసి ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? ఆరుహిని దక్కించుకోవడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? ఆరుహి వాటిని ఎలా ఫేస్ చేయనుంది? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.